హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, నటి హేమ నిన్నటి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఈమె పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. అటు కన్నడ మీడియా అండ్ తెలుగు మీడియా విస్తృతంగా అయితే ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు హేమ అరెస్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బెంగళూరు కమిషనర్ గారు కూడా అనౌన్స్ చేశారని అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందని? బెంగళూరు కమిషనర్ ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన దయానంద్ ఆయన పేరు. సో ఆయన మొత్తం రేవ్ పార్టీ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పారు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు అక్కడ నో డ్రగ్ సిటీగా దాన్ని బెంగళూరుని చేద్దాం అనేది వాళ్ళ ప్లాను. సో కానీ ఇక్కడ బయట నుంచి వచ్చి చాలామంది డ్రగ్స్ చేస్తున్నారు. అందువల్ల మేము సీరియస్గా తీసుకున్నాం. మామూలుగా అయితే పార్టీ అయితే ఎవరికి ఇబ్బంది లేదు, బట్ ఇక్కడ డ్రగ్స్ ఉన్నట్టుగా మాకు అనుమానం వచ్చి మేము రైడ్ చేసామని చెప్పారు. సో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర జిఆర్ ఫామ్ హౌస్ అంటారు దీన్ని. కంకార్డ్ అనే ఒక కంపెనీ ఓనర్ గోపాల్ రెడ్డి వాళ్ళది ఫామ్ హౌస్. చుట్టుపక్కల కూడా ఫామ్ హౌస్లే ఉన్నాయని చెప్తున్నారు ఆ ప్లేస్లో. ఇది వచ్చి హెబ్బాగుడి అని ఒక ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందన్నమాట, హెబ్బాగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో. సో అక్కడ వీళ్ళకి మార్నింగ్ హెబ్బాగుడి పోలీసులకి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇలా ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ రాత్రి అంతా కూడా డీజే పెట్టుకొని చేస్తున్నారని. దాంతో వాళ్ళు అక్కడ పెద్ద ఇమీడియట్గా చర్య తీసుకోలేదని చెప్తున్నారు. అందుకని హెబ్బాగుడి సిఐని వాళ్ళని కూడా సస్పెండ్ చేశామని కూడా దయానంద్ అన్నారు. సో దాని తర్వాత సిసిబికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, సిటీ క్రైమ్ బ్రాంచ్కి. సో వాళ్ళు యాంటీ నార్కోటిక్స్ బ్రాంచ్ వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి రైడ్ చేశారు. రైడ్ చేస్తే వీళ్ళు వెళ్ళిన టైంకి దాదాపు మార్నింగ్ 7:30 అయింది. ఆ టైంకి అందరూ నిద్రపోతున్నారు. నైట్ అంతా మార్నింగ్ వరకు వాళ్ళు దాదాపు 6 గంటల వరకు డ్యాన్సులు కావచ్చు, మందు కావచ్చు, కొంతమంది డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని నిద్రపోతుంటే వీళ్ళు వెళ్ళి అందరినీ లేపారు. సో ఈ క్రమంలో వీళ్ళకి అక్కడ ఆల్రెడీ కన్జంప్షన్ అయిపోయింది, కొన్ని డ్రగ్స్ వాళ్ళు తీసుకునేసారు. తీసుకోకుండా ఇంకా మిగిలి ఉన్నవైతే MDMA 17 పిల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకొన్ని కొకైన్ ఉంది, తర్వాత హైడ్రో గాంజా అంటే గాంజాని ఏదో మిక్స్ చేసి అదొక పౌడర్ లాగా ఉంది. మొత్తానికి ఇదంతా కూడా కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్తున్నారు. అక్కడ అటెండ్ అవ్వడానికి ప్రతి ఒక్కరి దగ్గర కూడా డబ్బులు కూడా వసూలు చేశారని చెప్తున్నారు. ఇది వచ్చి బిల్డర్, హైదరాబాద్లో బిల్డర్ వాసు అనే అతను దీన్ని ఆర్గనైజ్ చేశాడు. అంటే అతను బర్త్డే, అతని తరపున అరుణ్ అనే ఒక అతను ఆర్గనైజ్ చేశాడని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఏర్పాట్లు ఇవన్నీ చేయడం కానీ, ఇక్కడ నుంచి ఫ్లైట్లలో వాళ్ళని తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది వెళ్ళారు. అక్కడ లోకల్ కూడా ఉన్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఒక స్టిక్కర్ అయితే కారుకి, ఒక బెంజ్ కారుకు ఉంది. దాన్ని మేము ఇంకా అది ఒరిజినల్లా కాదా అనేది పరిశీలిస్తున్నాం. ఆయనైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఇది నాది కాదు, మీరు నాదే కాదని మీరు పరిశీలించుకోండి, అది అసలు ఒరిజినల్ కాకపోవచ్చు అనేది కూడా ఆయన పోలీసులకు చెప్పాడని చెప్తున్నారు. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అట్లాగే మొత్తం ఇందులో 70 మంది అబ్బాయిలు ఉంటే 71 మంది అబ్బాయిలు ఉంటే 30 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్తున్నారు. ఈ 30 మందిలో నటులు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ హేమ ఇంకొక అమ్మాయి, ఇద్దరు మాత్రమే నటులు, అది కూడా తెలుగు వాళ్ళు. ఇంకొక అమ్మాయి ఎవరో మేబీ సీరియల్స్ వాటిలో చేస్తుందని చెప్తున్నారు. మేము పాపులర్ కాదు, ఓన్లీ నటి మాత్రం హేమ ఉందన్నట్టుగా అక్కడ కన్ఫామ్ అయితే చేశాడు. సో ఇప్పుడు వరకు వాళ్ళు అరెస్ట్ చూపించింది మాత్రం 5 మందిని చూపించారు. అది ఆర్గనైజర్ల ఆయన అరుణ్, బర్త్డే జరుపుకున్న వాసు, తర్వాత సిద్దికి రణధీర్ రాజ్, ఈ ముగ్గురు కూడా డ్రగ్ పెడలర్స్ అని చెప్తున్నారు. అంటే ఈ డ్రగ్స్ని సప్లై చేసింది వీళ్ళు. సో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి 5 మందిని అరెస్ట్ చూపించారు. మిగతా వాళ్ళకి బ్లడ్ అండ్ హెయిర్ టెస్ట్లకి పంపించారని చెప్తున్నారు. అవి ఆ ప్రాసెస్లో ఉన్నాము, ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టుగానే టెస్టులు వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. హేమ కూడా డ్రగ్స్ తీసుకుందనే ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఆమె కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఆయన కూడా కొట్టిపారేయలేదు.
ఏమైనా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టుగా పరీక్షలో తేలితే మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే 5 మందిని అరెస్ట్ చేస్తున్నాం, మిగతా వాళ్ళని మా కంట్రోల్లో పెట్టుకున్నాము, అక్కడెక్కడ గెస్ట్ హౌస్లో పెట్టామని చెప్తున్నారు. సో ఈ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళల్లో డ్రగ్స్ తీసుకోలేదని కన్ఫర్మ్ అయితే వాళ్ళని వదిలేస్తారు. మిగతా వాళ్ళని అయితే డ్రగ్స్ కానీ తీసుకొని ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి కేసు పెట్టే అవకాశం ఉంది. సో బేసిక్గా దయానంద్ ఇది చెప్పాడు. సో దాని తర్వాత కన్నడ మీడియాలంతా కూడా విపరీతంగా హేమ అరెస్ట్ అనే విషయం అయితే వస్తుంది అక్కడ. దాని మీద అక్కడ డిస్కషన్ కూడా పెట్టారు. ఎందుకంటే బెంగళూరులో ఎప్పటి నుంచో ఇలాంటి పార్టీలు విపరీతంగా జరుగుతున్నాయి, కానీ పోలీసులు పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. సో ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడికి చేస్తున్నారు. సో డ్రగ్స్ ఒక పక్క డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలని సిద్ధరామయ్య గవర్నమెంట్ సీరియస్గా ఉంటే కూడా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. మనకు కూడా మధ్య హైదరాబాద్కి కూడా బెంగళూరు నుంచి సప్లై అని చెప్తున్నారు, బెంగళూరుకేమో గోవా నుంచి వస్తున్నాయని. సో ఇలాగా బెంగళూరు ఒక దాని ఏమంటారు సప్లై చైన్కి మెయిన్ సెంటర్ లాగా అది ఉందని చెప్తున్నారు. అయితే ఈ సిపి దయానంద్ ఏం చెప్పాడంటే ఇది రేవ్ పార్టీ అనేది క్లియరు, కేవలం బర్త్డే పార్టీ లాగా జరుపుకోలేదు. రెండవది వాళ్ళు 3 రకాల డీజేలను పెట్టుకొని విపరీతంగా చుట్టుపక్కల ఫామ్ హౌస్ల్లో ఉన్న రకరకాల పార్టీలు చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ పోయి సమ్మర్లో సేద్దీరే వాళ్ళు కావచ్చు, వాళ్ళకందరికి కూడా డిస్టర్బింగ్గా ఉంది. వాళ్ళు ఫోన్లు చేసినా కూడా ఈ హెబ్బాగుడి పోలీసులు పట్టించుకోలేదు, అందుకని వాళ్ళని మేము సస్పెండ్ చేసామని చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు ఏంటంటే ఒకటి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దీన్ని చూస్తుంది, ఫాలోఅప్ చేస్తుంది. రెండవది యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కూడా దీని మీద కేసులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ 5 మంది మీద అయితే డ్రగ్ కేసు సరఫరా చేస్తున్నారు, తర్వాత దాన్ని కండక్ట్ చేస్తున్నారు అనేది 5 మంది మీద పెడుతున్నారు, అంటే నిర్వాహకుల మీద. మామూలుగా జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు మామూలు చాలామందికి డ్రగ్స్ వేసుకునే అలవాటు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, అందరూ వేసుకుంటారని చెప్పలేము, సరదాగా పార్టీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉండొచ్చు. రెండోది అమ్మాయిలు వెళ్ళారంటే ఈ అమ్మాయిలు ఎవరు అనే యాంగిల్ని కూడా వాళ్ళు పరిశీలిస్తాను అని చెప్తున్నారు. అంటే వీళ్ళలో ఏమన్నా సెక్స్ వర్కర్లు ఉన్నారా, వీళ్ళు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ కూడా చెక్ చేసే అవకాశం ఉంది. అట్లాగే హేమ ఎందుకు వచ్చింది, హేమతో పాటు ఎవరు చిరంజీవి అని ఒక ఫ్రెండ్ వచ్చాడో అతను కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో చిరంజీవి అనే అతను హేమని అక్కడికి తీసుకెళ్ళాడని చెప్తున్నారు. మరి హేమ ఒకటే వెళ్ళిందా లేకపోతే తను ఏమన్నా గర్ల్స్ని తీసుకెళ్ళిందా అన్న యాంగిల్స్లో కూడా అక్కడ విచారణ జరుగుతుంది. ఏదేమైనా మొన్న ఆమె వీడియో చేసింది, యాక్చువల్గా అయితే పోలీసులకి అంత కోపం వచ్చి ఉండకపోవచ్చు, ఆమె వాళ్ళ కంట్రోల్లో ఉండి అదే రోజు మార్నింగ్ ఒక పక్క రైడ్ జరుగుతూ వాళ్ళన్నీ చెక్ చేయడానికి టైం పట్టింది. వాళ్ళకి అన్నీ 15 కార్లు సీజ్ చేశారు, ఆ కార్లన్నీ కూడా చెక్ చేశారు వాళ్ళు, డ్రగ్స్ కానీ ఏమైనా ఉన్నాయని. ఈ చెక్ చేయడానికి వీళ్ళ రూములు ఇవన్నీ చెక్ చేయడానికి వాళ్ళ బ్యాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తున్న టైంలో హేమ తెలివిగా ఏం చేసిందంటే, ఆల్రెడీ అప్పుడు న్యూస్ స్టార్ట్ అయింది కాబట్టి ఫోన్ చేసేసి నేను ఇక్కడే ఉన్నాను, నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను ఫ్యామిలీతో, ఇలా పెట్టింది. ఇది విపరీతంగా వైరల్ అయినది. కన్నడలో కూడా ఛానల్స్ కూడా దీన్ని బాగా ఇది చేసాయి. దాంతో అక్కడ పోలీసులకి కోపం వచ్చినట్టుగా అర్థమవుతుంది. సో మమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది, అరెస్ట్ కాలేదని చెప్పింది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా ఫోటో రిలీజ్ చేశారు. నిజానికి ఇది లేకపోయింటే వాళ్ళ దృష్టి అంతా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆమె మీద కూడా ఒకటి డ్రగ్ ఆమె తీసుకుంటే 100% డ్రగ్ యాక్ట్ కింద కేసు పెడతారు, లేకపోతే ఒకవేళ ఏమైనా కాల్ గర్ల్స్ని ఆమె సప్లై చేస్తుంటే దాని మీద కూడా ఆమె మీద కేసు పెట్టే అవకాశం ఉంది. ఏదేమైనా ఆమె అడ్డంగా బుక్ అయిందని అయితే చెప్పచ్చు.